ఉత్తరాదిని వణికిస్తోన్న అధిక ఉష్ణోగ్రతలు హిమాలయాల్లో వేగంగా మంచు కరిగిపోతోంది. హిమాచల్ ప్రదేశ్లో ఆకస్మిక వరదలొస్తున్నాయి. లాహోల్ లోయలో తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. మనాలిలో దెబ్బతింది లేహ్ రహదారి. బాహ్య ప్రపంచంతో రవాణా తెగిపోయింది. మనాలిలో విషాదం చోటు చేసుకుంది. మనల్సు నాలా వరదల్లో 14 ఏళ్ల బాలిక కొట్టుకుపోయి మృతి చెందింది. సాధారణంగా భారీ వర్షాలు కురిస్తే వరదలు రావడం మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రకృతి సమతుల్యత దెబ్బతినడంతో ఇప్పుడు సరికొత్త వైపరీత్యాలు ముంచుకొస్తున్నాయి. ఉత్తరాదిన నమోదవుతోన్న రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వేడిగాలులు హిమాలయాల్లో ఊహించని కారణమవుతున్నాయి. వేడికి గ్లేసియర్స్ శరవేగంతో కరిగిపోతూ ఉండడంతో హిమాచల్ ప్రదేశ్లో ఆకస్మిక వరదలు పోటెత్తుతున్నాయి. తీవ్రమైన ఎండల కారణంగా హిమాచల్ ప్రదేశ్లోని లాహోల్ లోయలో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. నదులు, వాగులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తూ ఉండడంతో కీలకమైన మనాలి లేహ్ జాతీయ రహదారి పలుచోట్ల దెబ్బతింది. కార్పత్, ఝిల్మా, జిస్పాతో పాటు ప్రధాన నదులన్నీ ఉగ్రరూపం దాల్చాయి. వరద నీటి ఉధృతికి పెద్ద పెద్ద రాళ్లు, చెట్లు సైతం కొట్టుకుపోతూ ఉండడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఆకస్మిక వరదల ధాటికి అనేక వంతెనలు, రోడ్లు ధ్వంసమయ్యాయి. ఫలితంగా ఉదయ్పూర్, మాయర్, స్పితి లోయలకు బాహ్య ప్రపంచంతో రవాణా సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉండడంతో కొన్ని చోట్ల ప్రజలే స్వయంగా తాత్కాలిక వంతెనలను ఏర్పాటు చేసుకుంటున్నారు. మరోవైపు రంగంలోకి దిగిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది రవాణాను పునరుద్ధరించేందుకు యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక ఇనుప వంతెనలను నిర్మిస్తున్నారు. ఈ ప్రకృతి వైపరీత్యం ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మనాలి సందర్శనకు వచ్చిన 14 ఏళ్ల బాలిక క్లబ్ హౌస్ సమీపంలోని మనల్సు నాలాలో అకస్మాత్తుగా వచ్చిన వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. గాలింపు చర్యల అనంతరం ఆ బాలిక మృతదేహం బియాస్ నదిలో లభ్యమైంది. ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగితే మున్ముందు మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.